కరీంనగర్ అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలో వృక్ష రక్షాబంధన్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. 16 ఏళ్ల క్రితం ప్రిన్సిపల్ ప్రమోద వృక్ష రక్షాబంధన్ కు శ్రీకారం చుట్టారు. వృక్షాన్ని కూడా మనం అన్న తమ్ముడుగా భావించి రాఖీ కడితే అందరికీ నీడ, ఆక్సిజన్, ఆహారాన్ని అందిస్తుందన్న ఉద్దేశంతో వృక్ష రక్షాబంధన్ నిర్వహించారు. చెట్లకు రాఖీ కట్టడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రక్షాబంధన్ అనగానే అన్నా చెల్లెళ్ళ బంధం గుర్తొస్తుంది. రాఖీ పండగ సందర్భంగా అన్నా చెల్లెళ్ళు రాఖీ కట్టుకొని నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అనే సందేశం ఇస్తూ ఉంటారు. అయితే పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లాగే భావించి వాటికి కూడా రాఖీ కట్టి వాటిని కాపాడితే ఆ పర్యావరణం అంటే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయన్న ఉద్దేశంతో కరీంనగర్లో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్లోని ప్రభుత్వ ధన్గర్వాడి పాఠశాల విద్యార్థులు అంటే ఈ వృక్షాన్ని రక్షిస్తే మంచి ఆక్సిజన్ ఇస్తుంది, పర్యావరణాన్ని మనం కాపాడటంతో పాటు మనం చెట్టుకు రక్షణగా ఉంటే చెట్టు మనకు రక్షణగా ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తున్నారు. మనతో ప్రిన్సిపల్ ప్రమోద మేడం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటి? 2009లో దాదాపుగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. సో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమనిపిస్తోంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అయితే 2009, 2008 ఆ ప్రాంతం సరిగ్గా గుర్తులేదు. నీతు కుమారి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము ఇక్కడ మంకమ్మతోట గర్ల్స్ తర్వాత సప్తగిరి కాలనీ స్కూల్లో సార్ వచ్చారు. అప్పుడు నేను అక్కడ కలెక్టర్ గారు మేడం నీతు కుమారి మేడం వచ్చారు. అయితే మంకమ్మతోట గర్ల్స్లో నేను 2005 నుంచి 2015 వరకు పనిచేసిన. ఆ టైంలోనే ఒక వినూత్నంగా ఏదన్నా చేద్దాం, ఈ రక్షాబంధన్ కార్యక్రమాలు అన్ని స్కూళ్ళల్లో జరుగుతున్నాయి, కమ్యూనిటీకి సంబంధించింది ఉండకుండా, ఒక ట్రెడిషన్ లాగా ఉండకుండా మనం రక్షించాల్సింది అన్నా చెల్లి అని కాకుండా మొక్కలను రక్షిద్దాం, ఎందుకంటే మొక్కలు మనకు ఎన్నో రకాలుగా యూజ్ అవుతున్నాయి కాబట్టి అని చెప్పి అదొక ప్రోగ్రామ్ని మేము వినూత్నంగా చేపట్టినాం. అక్కడ గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ అందరం కలిసి అది బాగుందనిపించి నేను ఎక్కడికి వెళ్ళినా ఇది చేస్తూ ఉన్నా రెగ్యులర్గా. ఉన్న రాఖీలకే మేము ఈ థ్రెడ్ తీసుకొచ్చి కట్టి పిల్లలకు జనరల్గా ఏం చేస్తామంటే పిల్లలను మేము ఏ మొక్క కావాలి చూసుకోండి, వాళ్ళు మొక్కని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు రాఖీ దాన్ని కట్టేసి దానికి రక్ష చెప్తారు. ఆ మొక్క వల్ల మాకు రక్ష జరుగుతుంది. ఇప్పుడున్న వేడి ఇవన్నీ పోవాలి అంటే చెట్లను రక్షించాల్సిన బాధ్యత ఉంది కదా, ఎట్లయినా పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పి ఇది ఒక చిన్న పిల్లలకు ఆట విడుపుగా ఉంటుంది, వాళ్ళకు ఒక బాధ్యతగా ఉంటుందని ఆ రకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. పిల్లల్లో కూడా కొంత ఈ వృక్ష రక్షాబంధన్కి సంబంధించిన అవగాహన వస్తోంది. సో నీ పేరేంటి నాన్న? ఎన్నో తరగతి చదువుతున్నావు? 10th క్లాస్. ఇంట్లో మీ బ్రదర్ కి రాఖీ కడతావా? కడతాను. బ్రదర్ కి డాడీకి రాఖీ కడతావా? కడతాను. సో ఇక్కడ స్కూల్లో వృక్షాన్ని అంటే చెట్టుకి రాఖీ కట్టావు కదా, ఏమనిపించింది? వృక్ష రక్షాబంధన్ అంటే నాకు కూడా కొత్తగా చాలా బాగుంది. దీనికి కట్టడం ద్వారా అది మనకి రక్షగా, మనం దానికి రక్షగా చాలా బాగా ఉంది. అంటే ఇప్పుడు ఈ అంటే చెట్టుకి రాఖీ కట్టావు కదా, కేవలం రాఖీ కట్టి వదిలేస్తావా? చెట్టుకు నీళ్లు పోయడం, దీని బాగోగులు చూస్తావా? చూసుకుంటాం, ఎందుకంటే మేము కట్టాం కాబట్టి మా రక్షణ పట్టుకుంటేనే అవి మనకు రక్షణగా ఉంటాయి కదా. చెట్టు నీకు ఎట్లా రక్షణ ఇస్తుంది, ఏమిస్తుంది? చెట్టు ద్వారా మనకి ఆక్సిజన్, ఫుడ్, తినడానికి అవన్నీ ఉంటాయి కాబట్టి అవి మనకి ఎట్లా రక్షణగానే ఉంటాయి. మనం వీటికి రక్షణగా ఉంటే ఇంకా ఎక్కువ మెరుగ్గా ఉంటుంది. సో ఇప్పుడు చాలా అంటే సిటీస్లో చెట్లు మొత్తం పోయి అన్ని రోడ్స్ అవి వస్తున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు. చెట్టు ఒక స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర కూడా చెట్లు పెంచి చెట్టుకు రాఖీ కడతావా? కడతాను. స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కొత్తగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది. మేడం గారు ఇలా చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నీకేమనిపించింది? ఈ వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం మీ ప్రిన్సిపల్ మేడం ఇంట్రొడ్యూస్ చేసి మీతో ఇలా కట్టిపించారు, ఏమనిపించింది? ఈ కాలంలో ముఖ్యంగా డిఫారెస్టేషన్ అనేది బాగా చేస్తారు. వాటిని డిఫారెస్ట్ చేయకుండా చెట్లను పెంచాలి ఇట్లా అనేది ఒక థాట్ నిజంగా గుడ్. దానికి మేము ఇట్లా రాఖీ కట్టి దాని గురించి రక్షణ అనేది మేము తీసుకుంటూ హ్యాపీనెస్ తోటి మేము పార్టిసిపేట్ అవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంటి దగ్గర కూడా వెళ్ళి ఒక్కొక్క స్టూడెంట్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి బాధ్యత తీసుకోవాలి, ఓకేనా? సో మొత్తంగా ప్రభుత్వ పాఠశాల ధన్గర్వాడి స్కూల్లో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం వినూత్నంగా చేపట్టారు. వృక్షానికి రాఖీ కట్టి ఆ వృక్షాన్ని రక్షించడంతో పాటు రక్షిస్తామని కూడా విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చెట్లను కాపాడుతామని చెప్తున్నారు. వృక్షాన్ని మనం రక్షిస్తే వృక్షాలు ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అన్న సందేశాన్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి,